బండి భగీరథ్, బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లయితే బయటపడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక అమ్మాయిని పలుమార్లు అంటే 3 సార్లకు పైగా గూడా అత్యాచారానికి పాల్పడ్డాడు అని జెప్పేసి తన పైన ఫోక్సో కేసయింది. ఫోక్సో కేసైన మరుక్షణమే అమ్మాయి పైన గూడా దీనికి సంబంధించి నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది అని జెప్పేసి గూడా తన పైన గూడా కరీంనగర్ పిఎస్‌లో కేసయిన పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందా అన్నట్టుగా ఆ రకంగా గూడా ఆ కేసును దారి దారి దీనికి సంబంధించి దారి మళ్లించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది అంటూ కూడా రకరకాల రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది ఉద్యమకారులు కూడా మాట్లాడుతూ వచ్చారు. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం కల్పించాలి. కేంద్ర మంత్రిగా ఉన్న ఎన్ని రోజులైతే కేంద్ర మంత్రిగా ఉంటాడో అప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగే ప్రయత్నమే జరుగుతుంది. అమ్మాయిని కూడా భయపెట్టేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా అతని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి అంటూ కూడా రకరకాల ప్రెస్ మీట్లు కావచ్చు, రకరకాల వ్యక్తుల మేధావుల మాటలు కూడా చాలా రోజులు వింటూ వస్తూ ఉన్నాం. నిజంగా దీనికి సంబంధించి ఎట్టకేలకు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఉద్యమాన్ని తలపించేలా ఉద్యమాలు జరిగాయి. ఖచ్చితంగా అమ్మాయికి మద్దతు కూడా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ప్రతిపక్ష నాయకులంతా కూడా ఒక్కటైపోయి తనని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు దీనికి సంబంధించి చెర్లపల్లి జైలుకు తరలించి దాదాపు 15 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ దానికి సంబంధించి బెయిల్ వస్తుంది, 14న బెయిల్ వస్తుంది, లేకపోతే 15ల బెయిల్ వస్తుందని చెప్పేసి ఇతను మళ్ళీ బయటికి రాబోతున్నాడు. తన తండ్రి కేంద్ర హోం సహాయక మంత్రి కాబట్టి అతను అసలు జైలు శిక్ష అనుభవించాడు. ఫోక్సో కేసు అయినా సరే మళ్ళీ బయటికి రాబోతున్నాడు అంటూ కూడా రకరకాల వార్తలు కూడా చూసాం. రకరకాల ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. నిజంగా కేంద్ర మంత్రిగా ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా తన కొడుకును కాపాడే ప్రయత్నమే జరుగుతుంది. పోలీసుల మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే చెప్తే వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేసి, లేకపోతే వాళ్ళని డిస్మిస్ చేసేసి ఏదో ఒక విధంగా తన కొడుకును కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. నిజంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అసలు ఏం జరగబోతుంది? నిజంగా చాలా మందికి అంటే ఫోక్సో విషయంలో దాదాపు 20 నుండి 30 ఏళ్ళ జైలు శిక్ష చాలా మందికి పడింది. రీసెంట్గా ఒక యూట్యూబర్ అయినటువంటి వ్యక్తి దగ్గర పడింది. అలాగే మొన్న ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి పైన కూడా దాదాపు 30 ఏళ్ళు ఫోక్సో యాక్టు జైలు శిక్ష పడింది. అంటే ఇంతమందికి పడతా ఉంటే ఎందుకు రాజకీయ నాయకుల కొడుకుల విషయంలో ఈ సిట్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది? ఇన్ని రకాలుగా ఎందుకు పోలీసులు ఇన్ని రకాలుగా ఎందుకు చర్చలు చేయాల్సి వస్తుంది? ఇన్ని రకాలుగా ఎందుకు ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి వస్తుంది? అంటే కాపాడే ప్రయత్నం జరుగుతుంది సిట్ పేరుతో అని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వింటూ వస్తున్నాం. రీసెంట్గా దీనికి సంబంధించి కోర్టు అయితే పోలీసులు 3 రోజులు కస్టడీకి దీనికి సంబంధించి వాళ్ళ యొక్క కస్టడీకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మొదటి రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మొయినాబాద్లో ఉన్నటువంటి అరణ్య ఫామ్ హౌస్లో అసలు ఏం జరిగింది, నిజంగా అమ్మాయి ఒక్కతే ఉందా, అమ్మాయితో పాటు ఇంకెవరైనా తిరితో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కటి కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రితురాజ్ సంబంధించినటువంటి డీసీపీ కుకట్పల్లి డీసీపీ అయినటువంటి రితురాజ్ సమక్షంలో ఇదంతా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఆమె డైరెక్ట్గా వచ్చి తనను క్వశ్చన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ నిన్న మొదటి రోజున మొయినాబాద్ ఫామ్ హౌస్లోని అరణ్య హౌస్కు పిలిపించి తనని అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయితో ఎంతమంది ఉన్నారో, అమ్మాయికి నీకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అసలు మొయినాబాద్కే ఇదే ఫామ్ హౌస్కు రావాలని మీరు ఎందుకు అనుకున్నారు, ఇంతకుముందు చాలాసార్లు వచ్చారా, లేకపోతే ఇక్కడే ఇటువంటి సంఘటన జరిగిందా, సంఘటన జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు, నీకు ఎవరెవరు సహకారం చేశారు అమ్మాయిని తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా మందు లాంటివి సామాగ్రి అక్కడికి తీసుకురావడానికి నీకు ఎవరు సహాయం చేశారంటూ కూడా రకరకాల ప్రశ్నలు దాదాపు గంటల తరబడి కూడా ఈ ప్రశ్నలను రుతురాజ్ అడిగినట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో నేను ఒక్కనే లేను, దాదాపు తను ప్లస్ అమ్మాయితో పాటు ఇంకా 7గురు ఉన్నారు అంటూ కూడా ఆ సమాచారం రితురాజ్కు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే ఆ 7గురు ఎవరు, అసలు స్నేహితులా లేకపోతే ఎవరు ఇంకేమైనా బంధువులు? ఎందుకంటే ఇప్పటికే రకరకాల చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకొందరు బండి భగీరథ్కి మద్దతుగా కూడా చాలామంది మాట్లాడుతూ, అంటే వీళ్ళు ఇంతకుముందే సంబంధం ఆల్రెడీ ఉంది, వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు, అందుకే మైనర్ అయినా సరే చాలా రోజులు కలిసి ఉన్నారు, టెంపుల్లో తిరిగారు, ఏదైనా పెళ్ళి అయితే వెళ్ళారు, ఒక భార్యాభర్తలానే కలిసి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా సాన్నిహిత్యంతో జరిగింది తప్ప ఆ ఫోర్స్ఫుల్గా కావచ్చు, లేకపోతే నిజంగా రేప్ అటెంప్ట్ లాంటివి జరగలేదు. అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో, అంటే అమ్మాయికి జరిగింది కాబట్టి తన ఫోటోలు బయట చూపించడంతో ఇష్టం లేకుండా ఇలా జరిగింది తప్ప అసలు రేప్ అటెంప్ట్ కాదు, దాని మీద ఫోక్సో కేసు దానికి అవసరం లేదంటూ కూడా రకరకాల ప్రమోషన్ వీడియోస్, రకరకాల చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫామ్ హౌస్లో మొయినాబాద్లో వీళ్ళిద్దరితో పాటు అమ్మాయి భగీరథ్ అలాగే ఇంకో బాధితురాలతో పాటు మిగతా 7గురుగా కూడా ఆ ఫామ్ హౌస్లో ఉన్నారు. వాళ్ళు మద్దతు ప్రకటించారు, అతనికి సహాయం చేశారు అంటూ కూడా దీనికి సంబంధించి మొదటి రోజు పోలీస్ కస్టడీలో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రుతురాజ్ గారు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి తెలుస్తుంది. అలాగే ఈరోజు రెండో రోజు కూడా దీనికి సంబంధించి అతన్ని ఒక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి పిహెచ్సి దగ్గర తీసుకెళ్ళి అతనికి పరీక్షలు చేయించి తర్వాత ఏదైతే దీనికి సంబంధించి
పేట్ బషీరాబాద్ పిఎస్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి నీకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది, నిజంగా అమ్మాయి పైన రేపటి జరిగిందా లేకపోతే ఇష్టంతోనే జరిగిందా, అసలు అమ్మాయిపై ఫోక్సో కేసు పెట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు తన నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ మొదటి రోజు అడిగినటువంటి ప్రశ్నల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయంలో 31 డిసెంబర్కి మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్తే దానికంటే ముందు 3 రోజుల ముందే అది బుక్ చేసుకున్నట్టు హాల్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ బుక్ చేసినట్టు హాల్లో 7 సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అది హాల్ బుక్ చేసినట్టు, దానికి సంబంధించి పూర్తిగా అక్కడ దానికి సంబంధించిన సామాగ్రిని మొత్తం కూడా వాళ్ళే తీసుకొచ్చినట్టుగా కూడా ఈ రుతురాజ్ సంబంధించినటువంటి ఈ కస్టడీలో కూడా అన్ని పూర్తి వివరాలు బయటపడ్డాయి. కానీ కొన్ని క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఏమైనా అడిగితే కూడా నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ, ఆ రోజు నేను లేకపోతే డ్రింక్ చేసి ఉన్నానంటూ రకరకాల ఆన్సర్లు ఇస్తూ ఉన్నాడు. అసలు ఏది కూడా సరిగా చెప్పట్లేదు. కొన్ని విషయాలు చెప్పాడు అంటూ కూడా సీక్రెట్స్ అవన్నీ ఇప్పుడు బయట పెట్టము అంటూ కూడా రుతురాజ్ గారు కావచ్చు, లేదా సంబంధించినటువంటి టీం నుంచి కూడా కొన్ని వివరాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. అలాగే ఈరోజు 2వ రోజు దీనికి సంబంధించి 6 గంటలకు ఈరోజు సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మళ్ళీ కస్టడీలో ఉంటున్నాడు. కస్టడీలో గంటల తరబడి ఈవినింగ్ వరకు కూడా అతన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా రుతురాజ్ గారు సంబంధించినటువంటి ఆ ప్రెస్ మీట్ కూడా బయట పెడతా ఉన్నారు. అసలు ఏం అడగబోతా ఉన్నారు, అసలు నిజంగా ఏం జరిగింది, నిజంగా ఫ్యామిలీ సపోర్ట్తోనే జరిగింది, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా అతనికి సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే చాలా రకాల వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు బయటపడ్డాయి. అలా ఫ్యామిలీతో ఏదైనా టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న ఫోటోలు కావచ్చు, ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుందో, నిజంగా ఈ 3 రోజుల కస్టడీలో ఏం తెలియబోతుంది, ఎటువంటి ఆ విషయాలు బట్టబయలు కానున్నాయి, బట్టబయలైన తర్వాత నిజంగా పోక్సో యాక్ట్ మళ్ళీ అతనిపైన పడే ఛాన్స్ ఉందా, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష ఏమైనా పడే ఛాన్స్ ఉందా, లేకపోతే కొన్నేళ్ళు అంటే 20 నుండి 30 ఏళ్ల మధ్య ఏమన్నా కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉండే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇతన్ని తప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటూ కూడా రకరకాల వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా చూడాలి. ఇప్పటికే ఈరోజు 2వ రోజు ఈరోజు సాయంత్రం మళ్ళీ పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించనున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఆ అమ్మాయి పైన మీరెందుకు కేసు పెట్టవలసి వచ్చింది, ఆ అమ్మాయితో మీకు పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఆ అమ్మాయి దాదాపు అమ్మాయి కుక్కట్పల్లి ఏరియాలో ఆర్ట్ సైడ్ ఉంటుంది, సుచిత్ర ఏరియాలో ఉంటుంది, కానీ మీరు ఇక్కడ కరీంనగర్లో ఉంటారు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, కానీ మీకు పరిచయం ఏ విధంగా ఏర్పడింది, నిజంగా మీ ఫ్రెండ్స్ ఇబ్బంది పెడితేనే మీరు అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టారా, అంటే ఆ అమ్మాయిని పడేసి చూడని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అన్నారని చెప్పేసి నువ్వు ఈ విధంగా చేసి చూపించావు, లేకపోతే నిజంగా ఇష్టంతోనే తనతో ఉన్నావా ఇన్ని రోజులు, లేకపోతే కావాలని ఇలా ఫ్యామిలీని కావచ్చు, అమ్మాయిని కావచ్చు మోసం చేసావా అంటూ కూడా తన యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏది అడిగినా కూడా నాకు తెలీదు, మర్చిపోయా అంటూ కూడా అన్ని దాటవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా కొన్ని వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. చూడాలి. ఈ రోజు అయితే 2వ రోజు, ఈరోజు 6 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్కి కూడా తరలించనున్నారు. తర్వాత రేపు 3వ రోజు కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పేరుతో అన్ని మళ్ళీ మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, పిఎస్ కావచ్చు, అసలు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్రదేశాల్లో తిరిగారు, ఏ టెంపుల్ దగ్గర తిరిగారు, అవన్నీ వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. సేకరించిన తర్వాత అసలు ఏం జరగబోతోంది, ఆ ఫామ్ హౌస్లో ఎవరా 7 వీళ్ళకి సహాయం చేసింది, నిజంగా ఏ విధంగా పరిచయం ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకొక రోజు రేపు మళ్ళీ ఆ పూర్తి డీటెయిల్స్ కూడా బయట పెట్టనున్నారు. బయట పెట్టిన తర్వాత అసలు ఎటువంటి నిజాలు బయటపడనున్నాయి, బయటపడిన తర్వాత ఈ 3 రోజుల కస్టడీ అయిపోయిన తర్వాత నిజంగా అతన్ని మళ్ళీ జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే లేదు తను తప్పుదే అని చెప్పేసి మళ్ళీ దారి మళ్లించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరగబోతున్నాయా ఏంటి అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.